ఇక రోడ్లు ప్రైవేట్గానంటండి. చంద్రబాబు ప్రభుత్వంలో పీక్కు చేరిన పీపీపీ పిచ్చి విశాఖలో 88 కిలోమీటర్ల రోడ్డుని పీపీపీకి అప్పగించాలని నిర్ణయించారట. ఈ కల్పిత గణాంకాల మీద జగన్ గారు చెప్పింది ఏంటి, చంద్రబాబు గారు చెప్తున్నవన్నీ కల్పిత గణాంకాలేనా? మరోవైపు ఉద్యోగులు పడుతున్న బాధలు, నిన్న వచ్చిన రైతుల ఆత్మహత్యలు, వీటన్నిటి మీద కూడా, తర్వాత రైతుల అప్పుల మీద కూడా వచ్చింది నిన్న లోక్సభలో. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చుకోవడం కోసం జిఎస్డిపి బాగా పెరిగిపోయిందని చెప్పి చూపిస్తున్నారు. జిఎస్డిపి పెరిగితే మరి రాష్ట్ర ఆదాయం ఇక్కడ పెరగాలి కదా. పాయింట్ నెంబర్ 1. నిన్న మనం చూస్తే రాష్ట్ర సొంత ఆదాయం 1,34,208 కోట్లు రావాలి 12 నెలలు ఎస్టిమేటెడ్, అంటే రేపు మార్చి వరకు చూస్తే. కానీ ఇప్పుడు 9 నెలలు అంటే జనవరి వరకు మనం చూస్తే అంటే 2 నెలల టైం ఉంది, 83,500 కోట్లే వచ్చింది. ఏది వీళ్ళు విపరీతంగా పన్నులు పెంచిన, ఓ పక్క కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి, ఇన్ని పెంచుతున్నా కూడా ఆదాయం రాష్ట్ర ఆదాయం పెరగట్లా. ఎందుకు? ప్రజల దగ్గర డబ్బులు లేవు, కొనుగోలు శక్తి లేదనేది. ఎందుకు? సంక్షేమ పథకాలు మీరు ఇచ్చుంటే ప్రజల దగ్గర రొటేషన్ అయ్యేది డబ్బులు, అప్పుడు జిఎస్టీ వసూలు అయ్యేది. జిఎస్టీ వసూలు అయితేనే రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగేది. ఇది ఒక పాయింట్ కీలకంగా మనం చూడాల్సింది. కాదు, ఆయన మళ్ళీ నిన్న కూడా అంటున్నాడు, ఏది వైసీపీ టైంలో విధ్వంసం అయింది, ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం సెట్ చేసామని చెబుతున్నారు. ఎక్కడ విధ్వంసం అయింది? ఇప్పుడు నిన్న మీరు తేలేకపోయారు కదా 3 లక్షల కోట్ల అప్పు 19 నెలల్లో. అప్పులు అంత మేము సార్ 60 నెలల్లో జగన్ గారు చేసినటువంటి అప్పు 3,32,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు 20 నెలల్లోనే 3,32,000 కోట్లు అప్పు చేశాడు. కేవలం 20 నెలల్లోనే చేశాడు. విజనరీ అంటే అదే కదా. అయినా కూడా విధ్వంసం మీదేనంటున్నా. అదే విజనరీ అంటే ఏంది? ఎంత ఎక్కువ అప్పులు చేస్తే అంత విజనరీ, ఏది అంత తక్కువ అప్పులు చేస్తే అదే విధ్వంసం. ఇదిగా చంద్రబాబు నాయుడు గారు. రెండోది, ఎక్సైజ్ ఆదాయం కూడా 7% తగ్గిందంట గడిచిన ఏడాదితో కంపేర్ చేస్తే. అంటే నకిలీ మద్యం ఏర్లై పారుతుంటే దానికి అర్థం. ఎందుకంటే ఈరోజు బెల్ షాపులు ఎక్కడ పడితే అక్కడ బెల్ షాపులు, ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 పైగా బెల్ షాపులు ఉన్నాయని వాళ్ళ పత్రికలు రాస్తున్నాయి. అయినా ఇక్కడ ఎక్సైజ్ శాఖకి ఆదాయం అంతకుముందు 16,000 కోట్లు వస్తే ఇప్పుడు 14,000 కోట్లే వచ్చిందంట. అంత ఎందుకు తగ్గింది? మన కోడి పందాలు 26,000 కోట్లు లక్ష్యంగా కోడి పందాలు ఎప్పుడే తెగ తాగారని ఎల్లో మీడియానే రాసిందిగా. తాగుతుంది ఎక్కడి నుంచి వస్తుంది? అది ప్రభుత్వానికి రావట్ల ఆదాయం. అది ఇప్పుడు ప్రతి 3 బాటిల్కి ఒక నకిలీ బాటిల్ అంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసి ప్రతి 3 బాటిల్లో ఒకటే ఒరిజినల్ బాటిల్ ఉంటుందేమో. మరి లేకపోతే ఇంత ఆదాయం. సరే, ఆదాయం ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు మందు షాపులు తక్కువ, సో మద్యం తాగేవారి సంఖ్య తగ్గింది, సో కానీ ఆదాయం పెరిగింది. మరి ఈరోజు తాగేవారి సంఖ్య పెరిగింది, ఎక్కడ పడితే అక్కడ మీరు గుడి పక్కన బడి పక్కన డైరెక్ట్గా బడి వైన్స్ గుడి వైన్స్ పేరుతో అమ్ముతున్నారు. ఇన్ని అమ్ముతున్నా మరి ఆదాయం ఎందుకు రావట్లా అంటే నకిలీ మద్యం ఏర్లై పారుతుంది కాబట్టి ఇక్కడ రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు అనేది ఒక పాయింట్. రెండోది, మీరు నిన్న రైతులకు సంబంధించిన దాంట్లో రాజ్యసభలో కూడా చెప్పినటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా తీసుకుంటే, కొమ్మినేని గారు నిన్న మొన్న వచ్చింది కదా దీంట్లో నిన్న అప్పులు బాగా ఎక్కువ, దేశంలోనే నెంబర్ 1 అంట. దేశంలోనే అప్పుల్లో మనం నెంబర్ 1 అన్నాం. రైతుల ఆత్మహత్యలో కూడా నెంబర్ 1 ఉన్నాం. రైతుల ఆత్మహత్యలే కదా, రైతుల అప్పుల్లో కూడా. రైతుల అప్పుల్లో ఉన్నాం, రైతుల ఆత్మహత్యలో కూడా. రైతుల ఆత్మహత్యలు 2,865 జరిగినాయి ఒక 2025 ఏడాదిలో. రైతులు కానీ రైతు కూలీలు కానీ 2,865 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే రోజుకు 8 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి ఇంకా రాష్ట్రం ఎక్కడ బాగుంటున్నట్టు? రెండోది, ఆయన అంటాడు పరిశ్రమలకు సంబంధించి మాట్లాడతాడు. పరిశ్రమలు ఎప్పుడు వస్తాయి కొమ్మినేని గారు? శాంతి భద్రతలు బాగుంటే పరిశ్రమలు వస్తాయి. నువ్వు ఇక్కడ డైరెక్ట్గా రాజధాని ప్రాంతం డీజీపీ ఆఫీసు కోతవేట దూరంలో వెళ్ళి మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడులు చేస్తుంటే ఏ కంపెనీ వాడు పెట్టుబడి పెడతానికి వస్తాడు? డైరెక్ట్గా మీరు పెట్రోల్ బాంబులు వేస్తుంటే ఎవరు వస్తారు? రెండోది వచ్చేటప్పటికి రాజ్యసభలో మన డిసెంబర్ 15, 2025 కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2% ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది 8.2%తో దేశంలోనే టాప్ నిరుద్యోగంలో మనం ఉన్నాం. అంతకుముందు తగ్గినట్టు వచ్చింది కదా. జగన్ గారు ఉన్నప్పుడు తగ్గింది. ఇప్పుడు నిరుద్యోగ రేటు దేశంలో నెంబర్ 1 ఉన్నాం. అప్పట్లో పేదరికం మరి 20 లక్షల కోట్ల ఉద్యోగాలు. జగన్ గారి టైంలో నాకు నచ్చిన పాయింట్ అంటే పేదరికం కూడా తగ్గింది. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మహిళల్ని చిన్న చిన్న షాపులు కానీ అన్ని పెట్టుకోవడానికి వాళ్ళకి సంబంధించి ఇచ్చింది. రెండు, మీరు చంద్రబాబు నాయుడు విధ్వంసం అన్నారు కదా, నేను ఈనాడు పేపర్లో రాశారు ఏమని, ఏపీలో 5 ఏళ్లలో 1.84 లక్షల కోట్ల జిఎస్టీ వసూళ్లు పెట్టి దాంట్లో ఆంధ్రప్రదేశ్లో 2021-22 నుంచి 25-26 వరకు ఏదైతే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ కింద 1,84,730 కోట్లు వసూలైనట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 2021-22లో 30,000 కోట్లు వచ్చిందంట, 22-23లో 36,000 కోట్లు, 21-22లో 30,000 కోట్లు. కరోనా కదా, కరోనా అయినా చూడండి సార్, కరోనా అయినా 30,000 కోట్లేమో 2021-22లో, 22-23లో 36,000 కోట్లు, 23-24లో 40,000 కోట్లు, 24-25లో
కేవలం 41,000 కోట్లు, అంటే 1000 కోట్లు పెరిగింది. ఏది ఇన్ని పన్నులు వేసిన చంద్రబాబు నాయుడు ఎంత పెరగాలి? సంవత్సరానికి 5-6 వేల కోట్లు పెరగాలి మినిమం వేసుకున్నా. అక్కడ 30, 36, 40 వచ్చినప్పుడు ఇక్కడ 45 రావాలి. కానీ ఈ సంవత్సరం అయితే ఇంకా 35,000 కోట్లు వచ్చిందండి ఇప్పుడు వరకు. అంటే ఆ 40 కూడా రీచ్ అయ్యే పరిస్థితి లేదు. మరి ఇంక ఎక్కడ పెరుగుతున్నట్టు? రాష్ట్రం ఆదాయం జగన్ గారు చెప్పినట్టు కల్పిత గణాంకాలు ఇవన్నీ చంద్రబాబు గారు ఇచ్చే. చంద్రబాబు నాయుడు గారు మ్యానిపులేట్ చేసినట్టే ఉంటాయి ఆ గణాంకాలు. సో అద్భుతంగా ఇక్కడ ఉందంటాడు, మళ్ళీ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటాడు, విధ్వంసం అయిపోయింది ఒక పక్క అంటాడు, అప్పులు పుట్టట్లేదు అంటాడు, 3,30,000 కోట్లు అప్పు తెచ్చేసాడు 20 నెలలు. ఒక్కడంటే కార్యక్రమం చేసింది లేదు మళ్ళీ. రైట్, తమాషా ఉంది. అమరావతికి చట్టబద్ధత చంద్రబాబుకు అమిత్ షా హామీ అంట. పార్లమెంట్లో గందరగోళంతో అనేక బిల్లులు ఆగిపోయాయంట. వీళ్ళు బెడదలుచుకుంటే ఎంత గందరగోళం జరుగుతున్నా బలి దశలో పెడతారండి, ఈ దశలో లేదని టక్కున ఆమోదించినట్టు ఎస్ఆర్ అంటే వచ్చేస్తుంది. పోలవరం 2వ దశకు 32,000 కోట్లు ఇవ్వాలంట. మన బడ్జెట్లో 3,000 కోట్లు ఇస్తే బ్రహ్మాండంగా ఉంది బడ్జెట్ అని ప్రశంసించిన చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ 3,000 కోట్లు 32,000 కోట్లు అడుగుతున్నారు. ఏపీ టచ్ చేశారు చాలంట. చంద్రబాబు గారి హృదయం స్పందించిందట. ఏపీ మీదుగా రైల్వే క్యారిడార్ ఇచ్చినందుకు కేంద్రానికి సీఎం చంద్రబాబు గారు అంటే అబ్బా టచ్ చేసావు చూడు, అబ్బా నన్ను టచ్ చేసావు చూడు అన్నట్టుగా. ఎందుకు వెళ్ళినట్టు ఏం సాధించినట్టు? మొన్న బడ్జెట్ ముందుకు వెళ్ళారు, తర్వాత లోకేష్ గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడల్లా నిధుల కోసం అంటారు. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ అయిపోయి ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఏం ఉపయోగం? మురళీ గారు సీనియర్, మీరందరూ చాలా సీనియర్లు. ఎవరైనా బడ్జెట్ ముందు వెళ్తారు, వెళ్ళారు. బడ్జెట్ కంటే ముందు అందరు వెళ్ళి మాకు ఇవన్నీ పెట్టండి బడ్జెట్లో నడుపుతారు. బడ్జెట్ అంతా అయిపోయినాకంటే ఇప్పుడు బడ్జెట్ మీద మాట్లాడడానికి వెళ్ళారంట. ఇప్పుడు 32,000 కోట్లు వెళ్ళారా? ఇంకా వేరే పర్పస్? ఇప్పుడు ఆయన దేనికి వెళ్ళారు? లడ్డు గురించి కూడా వెళ్ళారని కొన్ని పేపర్లు రాస్తున్నారు. వాళ్ళ టీవీలోనే 2 అంశాలని చెబుతున్నారు. ఒకటి ఏంటంటే లడ్డు గురించి, ఏదైతే లడ్డులో మేమందరం మాట్లాడుతున్నాం, బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన బీజేపీ వాళ్ళని ఇక్కడికి వచ్చే ఉసుకెళ్ళడానికి చూశాడు. వాళ్ళు కూడా కొంత బురదండి ఇచ్చారు, కానీ మొత్తం అంటుకుంటే మన ఈ దేవుడు పాపం మన వెంటాడదని చెప్పి వాళ్ళు రాట్లా. ఇప్పుడు కేంద్రం దగ్గర మన పవన్ కళ్యాణ్ పంపించాడు అమిత్ షా గారి దగ్గరికి. లడ్డులో పిచ్చి అట్లాంటివన్నీ మాట్లాడద్దు అన్నాడని అంటున్నారు బయట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేరుగా వెళ్ళాడు. నేరుగా వెళ్ళి నిజంగా అది అడిగి ఉంటే, ఆ మాట కానీ ఆయన చెప్పుంటే, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా రియాక్షన్, పాజిటివ్ రియాక్షన్ వచ్చి ఉంటే బయటకు వచ్చి గంటసేపు మాట్లాడేవాడు, దాని గురించి వేరే మాట్లాడేవాళ్ళు కాదు. సో అది లేదనేది వాస్తవం. ఇప్పుడు ఎందుకు ఆయన అన్నా వాళ్ళకి కేంద్రం, ఎందుకంటే కలవదండి, అసలు అవకాశమే లేదు. అది మనం మాట్లాడటమే తప్పు. ఎందుకంటే కాదు ఇప్పుడు పెద్ద పెద్ద పండితుల్ని వీళ్ళందరినీ మీరు తిన్న లడ్డూల్లో అది అవన్నీ ఉన్నాయంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. అయోధ్య ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి అమిత్ షా గారికి వాళ్ళంతా వెళ్ళారు. ప్రతిరోజు జడ్జిలు తింటారు సార్, ఏదో ఒక జడ్జి గారు లడ్డూని తింటారు. ఒక్క జడ్జి గారు కూడా ఆయన జంతువుల యాసిడ్ తో తిన్నామని అంటే ఎంత అపచారం ఉంటుంది కదా, ఎంత దారుణంగా ఎవరన్నా మాట్లాడతారు. ఇందాక ఉండవల్లి గారు చెప్తున్నా ఆయన మొక్క కవళికల్లోనే చాలా చేదరగా ఏంది ఈ ప్రచారం. అయినా ఇంకా మాట్లాడలేదు సార్. దాన్ని మించి ఇప్పుడు బాత్రూమ్ యాసిడ్ అంటే నీచానికి దిగజారితే మనం ఏం చేయాలి? ఒక ముఖ్యమంత్రి స్థానంలో మాట్లాడటం అంటే అసలు 310 సంవత్సరాల చరిత్రలో ఏ మనిషి మాట్లాడలేదు సార్. కల్తీనే మాట్లాడడం. ఏమి సాధించారు? ఢిల్లీ వెళ్తే ఏమి కనపడటం లేదు. ఒక పేపర్ లోనే అమరావతి చట్టబద్ధతను సాధించారు, ఇంకో పేపర్ లో పోలవరం నిధులు.